శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంతటా ఊర్వశి పురూరవుని భర్తగా చేసుకుని ఎంతో కాలం సుఖంగా ఉండెను. శాపాన్ని అనుభవించిన పిదప పురూరవుని ద్వారా 8 మంది పుత్రులకు జన్మనిచ్చింది. వారి పేర్లు చెబుతాను విను. ఆయువు, దృఢాయువు, వశ్యాయువు, బలాయువు, ధృతిమంతుడు, వసువు, దివ్యజాయువు మరియు శతాయువు. వీరందరూ దివ్యబల సంపన్నులు. ఆయువుకు వీరులు, మహారథులు అయిన 5 పుత్రులు. వారిలో పెద్దవాడు నహుషుడు. మిగిలిన వారు వృద్ధశర్మ, రజి, దండుడు మరియు విశాఖుడు. రజికి 9 పుత్రులు జన్మించిరి. వీరు రాజేయులుగా ప్రసిద్ధులు. అకల్మషుడైన నారాయణుని రాజు ఆరాధించెను. అతని తపస్సుకు మెచ్చిన విష్ణువు ఒక వరమినిచ్చెను. ఆ వర ప్రభావం వల్ల రాజు దేవతలకు, దానవులకు, మనుషులకు జయింపశక్యము కాని వాడయ్యను. దేవాసురుల మధ్య 300 సంవత్సరముల కాలం యుద్ధం జరిగింది. ప్రహ్లాదునికి, దేవేంద్రునికి మధ్య జరిగిన ఆ భీకర పోరాటంలో ఎవ్వరూ విజయవంతులు కాలేదు. అంతటా దేవతలు, అసురులు వేర్వేరుగా బ్రహ్మనిలా అడిగారు: మా ఇరువురిలో ఎవరు విజయవంతులగుదురో, రాజు ఎవరి వైపుండునో వారు విజయవంతులగుదురని బ్రహ్మ సమాధానం ఇచ్చెను. దైత్యులు వెంటనే రాజు వద్దకు వెళ్ళి తాము విజయవంతులగుటకు సహకరించమని కోరిరి. నన్ను మీరు ప్రభువుగా ఒప్పుకుంటే మాత్రం అంగీకరించేదను, లేదంటే ఇక చాలు అని రాజీ పలికెను. దైత్యులు దానికి అంగీకరించలేదు. దేవతలు కూడా అలాగే వెళ్ళి యుద్ధంలో విజయానికి సహాయపడమని కోరితే రాజీ దైత్యులకు చెప్పినట్టే షరతు విధించెను. దేవతలు అతని షరతుకు అంగీకరించారు. మాకు నాయకుడుగా ఉండమని కోరిరి. అంతటా రాజీ దేవతల వైపు నిలిచి పోరాడి అజేయులైన దైత్యులను గెలిచెను. ఇంద్రుడు రాజీ చేసిన కార్యమునకు సంతుష్టుడై అతనికి పుత్రుడయ్యను. రాజీ రాజ్యమును ఇంద్రునికి అప్పగించి తపస్సు చేసుకొనుటకు వెళ్ళిపోయెను. తపోబల సంపన్నులైన రాజీపుత్రులు ఇంద్రుని వద్ద నుంచి బలవంతంగా రాజ్యం తీసుకోవడమే కాక యజ్ఞభాగాలను కూడా తీసుకున్నారు. ఈ విధంగా ఇంద్రుడు రాజభ్రష్టుడై రాజీపుత్రులచే పీడితుడై దీనితుడై బృహస్పతి వద్దకు వెళ్ళి, ఓ బృహస్పతి, రాజీపుత్రులు నన్ను పీడించుచున్నారు. రాజ్యం లేదు, యజ్ఞభాగములు లేవు. ఓ దిశనాధిపతి, నాకు రాజ్యం లభించి యత్నం చేయమని కోరెను. అంతటా బృహస్పతి గ్రహశాంతి, పౌష్టికర్మలను గావించి ఇంద్రుని బలదర్పితుని చేసెను. బృహస్పతి రాజీపుత్రుల వద్దకు వెళ్ళి వారిని వేదబాహ్యమైన జినధర్మమును అనుసరించినట్లు చేసి వారిని మోహపరిచి వారిని వేదధర్మములకు దూరం చేసెను. వారు వేదబాహ్యులు, హేతువాదులు అయ్యారని తెలుసుకుని ఇంద్రుడు వారిని అందరినీ వజ్రాయుధంతో సంహరించెను. ఇక నహుషుని 7 పుత్రులను గురించి చెప్పెదను. యతి, యయాతి, శర్యాతి, ఉత్తర, పర, అయాతి, వియాతి అనువారు 7 వంశోద్ధారకులయ్యిరి. యతి బాల్యంలోనే వైఖానసుడయ్యను. యయాతి ధర్మనిష్ఠుడై రాజ్యాన్ని పరిపాలించెను. వృషపర్వుని పుత్రిక అయిన శర్మిష్ఠ, శుక్రుని పుత్రిక సువ్రత అయిన దేవయాని అతనికి భార్యలు. యయాతికి 5 పుత్రులు కలిగిరి. వారి పేర్లు చెప్పెదను వినము. దేవయానికి జన్మించిన వారు యదువు, తుర్వసువు. శర్మిష్ఠకు జన్మించిన వారు దుహ్యుడు, అనవు, పూరుడు అనువారు 3. యదువు, పూరుడు, భరతుడు అనువారు వంశోద్ధారకులైరి. ఓ రాజా, ఇక నీవు జన్మించిన పురువంశం గురించి చెప్పెదను. యదువునికి జన్మించిన వారు యాదవులు. ఆ వంశంలో అవతరించిన వారే బలరాముడు, శ్రీకృష్ణుడు. వీరు పాండవుల భారం స్వీకరించి వారికి హితాన్ని కలిగించిరి. యదువుకు జన్మించిన 5 పుత్రులు దేవసమానులు. వారిలో పెద్దవాడు సహస్రజిత్, క్రోష్టుడు, నీలుడు, అంజికుడు, రఘువు. మిగిలిన 4 సహస్రజిత్తు కుమారులు శతజిత్తు. శతజిత్తుకు మహాధార్మికులైన హైహయుడు, హయుడు, తాళహయుడున వారు 3 పుత్రులు. హైహయుని పుత్రుడు ధర్మనేత్రుడు. ధర్మనేత్రుని పుత్రుడు కుంతి. కుంతి పుత్రుడు సంహత. సంహత పుత్రుడు మహిష్మంతుడు. మహిష్మంతుని పుత్రుడు ప్రతాపశాలి అయిన భద్రసేనుడు. ఇతడు వారణాసికి రాజయ్యను అని ఇదివరకే చెప్పితిని. భద్రసేనుని పుత్రుడు ధార్మికుడైన దుర్దముడు. దుర్దముని పుత్రుడు వీర్యవంతుడైన ధనకుడు. ధనకునికి 4 పుత్రులు కలిగిరి. వారి పేర్లు కృతాగ్ని, కృతవీర్యుడు, కృతధర్ముడు, కృతేజసుడు. వీరు జగత్ప్రసిద్ధులు. కృతవీర్యుడి పుత్రుడు అర్జునుడు. ఇతన్నే కార్తవీర్యార్జునుడు అంటారు. 1000 చేతులతో జన్మించిన ఇతడు సప్తద్వీపాధిపతి అయ్యను. అతను 10,000 సంవత్సరముల కాలం తపమాచరించెను. కార్తవీర్యుడు అతడికి కుమారునిగా అవతరించిన దత్తాత్రేయుని ఆరాధించెను.
పురుషోత్తముడు అతనికి 4 వరములు అనుగ్రహించెను. మొదటి వరం 1000 చేతులు కలిగి ఉండుట, రెండవ వరం ఆ ధర్మమును తలచినంతనే తనకు గోచరించుట, సర్వభయ నివారణ, మూడవ వరం యుద్ధంలో భూమిని గెలుచుట, ధర్మం వలన బలమును పొందుట, నాలుగవ వరం యుద్ధంలో తన ఎదురుగా వచ్చిన వారిని వధించుట, సర్వాధికుని చేతిలో వధించబడుట. కార్తవీర్యార్జునుడు తన వీరత్వంతో సప్త సముద్రములచే చుట్టబడి అనేక పట్టణములతో నిండిన సప్తద్వీపాలను జయించను. అతను కోరినప్పుడు 1000 చేతులు పుట్టుకుని వచ్చేవి. భూరి దక్షిణలతో అన్ని యజ్ఞాలను చేయిస్తూ ఉండేవాడు. యూపస్తంభములు సువర్ణంతో చేయబడినవి, వేదికలు కూడా బంగారంతో చేయబడినవి. సమస్త దేవతలు వారి వారి విమానాలలో యజ్ఞమంటపానికి వచ్చిరి. గంధర్వులు అప్సరసలు కూడా అచ్చటికి వచ్చిరి. ఆ యజ్ఞంలో గంధర్వులు నారదుడు రాజర్షి అయిన కార్తవీర్యుని గొప్పతనం తెలిపే కథలు గానం చేసిరి. భూమిపై ఉన్న రాజులు ఎవరు యజ్ఞాల్లో, దానాల్లో, తపస్సులో, విక్రమంలో, శాస్త్రజ్ఞానంలో కార్తవీర్యునికి సాటిరారు. వాయువు వలె సప్తద్వీపాలలో వేగంగా సంచరిస్తూ సప్తద్వీపాలతో కూడిన పృథ్వీకి చక్రవర్తి అయి 85,000 సంవత్సరాలు కాలం పాలించెను. అతడే పశువులను పాలించువాడయ్యను. అతడే క్షేత్రపాలకుడు. అతడే వర్షములను వర్షింపచేయువాడు. అతడే యోగత్వం వల్ల అర్జునుడయ్యను. 1000 చేతులతో వెంటినారి తాకిడికి కఠినమైన చర్మంతో 1000 కిరణాలతో కూడిన శరత్కాల సూర్యుని వలె ప్రకాశించెను. మహిష్మతీపురంలో ఉన్న వారిలో మహా తేజస్వి అయిన వాడు ఇతడే. వర్షాకాలంలో సముద్రం యొక్క వేగమే ఇతడు. తన ఆనందం కోసం ప్రవాహానికి ఎదురేగి క్రీడిస్తాడు. తన 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డగించి లలనలను ఆడించుచుండెను. నర్మదా నది భయంతో కెరటాలను కనుబొమ్మలను ముడిపడి అతని దరికి వచ్చుచుండెను. మనువు వంశంలో ఇతడొక్కడే సముద్ర ప్రవాహ వేగాన్ని చేతులతో నిలిపి కామినీమణులను ఆనందపరుస్తూ ఉండెను. కార్తవీర్యుడు 1000 చేతులతో సముద్రాన్ని సంక్షోభపరిచినప్పుడు పాతాళంలో ఉన్న రాక్షసులందరూ నిశ్చేష్టులై దాక్కొందరు. ఈ అర్జునుని తొడల తాకిడికి మరొకసారి అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతున్నారో ఏమో అని అనుమానంతో మహాసర్పాలు ఆశ్చర్యంతో పడగలను కదలకుండా వంగి ఉండెను. ఇతడు గొప్ప విలుకాడు, రావణుని ఎదిరించినవాడు. 5 బాణాలతో దర్పితుడైన లంకాధిపతి రావణుని మోహింపచేసి మహిష్మతీపురమునకు తీసుకువెళ్ళి చెరసాలలో బంధించెను. నేను అర్జునుని వద్దకు వెళ్ళి ప్రసన్నుని చేసుకుని నా మనుముడైన రావణునితో స్నేహం చేయించి విడిపించాను. ఆ 1000 బాహువుల వాడు చేయు ధనుష్టంకార ధ్వని యుగాంతంలో ప్రళయ కాలాగ్ని వ్యాపించినట్టు పృథ్వీ అంతటా వ్యాపించెను. అహో విధి బలీయము! హేమతాళవనంలోని తాళవృక్షములను నరికివేసినట్టు పరశురాముడు ఇతని 1000 చేతులను యుద్ధంలో నరికివేశాడు. దీనికి కారణం వశిష్ఠ మహర్షి ఇతన్ని కోపించి, ఓ హైహయ, లోకవిఖ్యాతమైన నా వనాన్ని నీవు దగ్ధం చేసినందువల్ల ఎవరో వచ్చి నీ దుష్కృతములను నాశనం చేయును. తపస్వైన బ్రాహ్మణుడు నీ 1000 చేతులను నరికి నిన్ను వధించును. కార్తవీర్యుని చంపిన ఆ బ్రాహ్మణుడు భార్గవుడు, పరశురాముడు. ఓ బలి! భీష్మ కార్తవీర్యార్జునునికి 100 పుత్రులు కలిగిరి. వారిలో 5 మహారథులు, మహాబలవంతులు, శూరులు, ధర్మాత్ములు, అస్త్రవిద్యా కుశలురు. వారి పేర్లు శూరసేనుడు, సూర్యుడు, ధృష్టుడు, కృష్ణుడు, జయధ్వజుడు. అవంతి నగరాన్ని నిర్మించినవాడు జయధ్వజుడు. భూపతి మహాబలవంతుడైన తాళజంకుడు, ఇతని కుమారులు వీరు 100 మంది. ఈ హైహయ వంశీయులలో 5 కుటుంబాలు సుప్రసిద్ధాలు. వారే వీతిహోత్రులు, భోజులు, అవంతులు, తుండకేరులు. వీరందరూ తాళజంకులుగా ప్రసిద్ధులు. వీతిహోత్రుని పుత్రుడు బలశాలి అయిన అనంతుడు. అతని పుత్రుడు దుర్జయుడు, శత్రు సంహర్త. సహస్రబాహువులు కల కార్తవీర్యార్జునుడు సద్భావంతో ధర్మంతో ప్రజలను పాలించెను. సముద్ర పర్యంతంగా కల భూమిని తన ధనస్సుతో గెలిచెను. ఏ మానవులు వేకువజామున ఇతని నామాన్ని ఉచ్చరిస్తారో వారికి ధన నష్టం కలగదు. పోయిన ధనం కూడా తిరిగి పొందను. ధీమంతుడైన కార్తవీర్యుని జన్మ చరిత్రను ఎవరు కీర్తిస్తారో దాతవలే స్వర్గంలో గౌరవింపబడదురు. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.